హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను ఇడ్లీలకి సాంబార్ అయితే చేయబోతున్నా. ఈ సాంబార్ అయితే చాలా టేస్టీగా ఉంది. ఈ వీడియో చూసే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సేమ్ హోటల్ స్టైల్లో ఎలా చేస్తారో అలాగే ఉంటుంది సాంబార్. మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి. ముందుగా ప్రాసెస్ ఏంటో చూసేద్దాం రండి. ముందుగా ఒక 1 కప్పు బ్యాలు తీసేసుకొని కుక్కర్లోకి వేసేసుకోండి. బ్యాలను బాగా వాష్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు దీంట్లోకి చిన్న 2 టమోటాలని కట్ చేసి వేసుకోండి. అలాగే ఒక చిన్న ఆనియన్ కట్ చేసి వేసుకోండి. ఇప్పుడు 3 పచ్చిమిరపకాయలు వేసేసుకోండి. దీంట్లోకి అలాగే చిటికెడంత పసుపు, ఒక 1/2 స్పూన్ ఉప్పు వేసేసుకోండి. అలాగే కొద్దిగా నూనె, అలాగే ఒక 1.5 గ్లాస్ అయినా వాటర్, లేకపోతే 2 గ్లాసులైనా పోసేసుకోండి. నేనైతే 1.5 గ్లాస్ వాటర్ పోసేసుకొని మూత పెట్టేసి విజిల్ పెట్టేసి స్టవ్ మీద పెట్టేసాను. ఈ ఉడికే ముందు మనము ఒక పొడి అయితే రెడీ చేసేసుకుందాం రండి. ముందుగా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసి దానిలోకి ఒక 1 స్పూన్ జీలకర్ర, అలాగే 1/2 స్పూన్ మెంతులు వేసేసుకొని బాగా దోరగా వేయించుకోండి. ఇలా వేయించుకున్న తర్వాత దింపేసుకొని ఒక మిక్సీ జార్లోకి వేసేసుకోండి. వీటిని మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోండి. ఇలా మెత్తగా ఈ పొడిని గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, దీంట్లోకి ఒక కప్పులోకి వేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక 5 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి కుక్కర్ మూత తీసేసి రసం మొత్తం పక్కకు తీసేసుకొని ఇలా ఒక గిన్నెలోకి రసం మొత్తం పక్కకు తీసేసుకోండి. ఇప్పుడు ఈ బ్యాల్ మొత్తం ఒక మిక్సీ జార్లోకి వేసేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి 4 వెల్లుల్లిపాయలు, ఒక చిన్న నిమ్మకాయ అంతా చింతపండు వేసేసుకొని మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసుకొని దాంట్లోకి ఆయిల్ వేసేసి కొద్దిగా జీలకర్ర, అలాగే కొద్దిగా మెంతులు వేసేసుకోండి. మెంతులు అనేది కంపల్సరీ అండి, మెంతుల వల్ల టేస్ట్ వస్తుంది. అలాగే కొద్దిగా సాసులు వేసేసుకొని చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసేసుకోండి. అలాగే 3-4 ఎండుమిర్చిని కూడా వేసేసుకోండి. అలాగే కొద్దిగా కరివేపాకు వేసేసుకొని బాగా కలిపేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా ఉప్పు వేసేసుకోండి, ఎందుకంటే త్వరగా ఉడుకుతాయి అన్నమాట. ఉప్పు వేయడం వల్ల త్వరగా ఆనియన్స్ మగ్గుతాయి, అందుకని మీకు కావాలంటే వేసేసుకోండి. దీంట్లోకి అలాగే ఇప్పుడు ఇంగు అనేది ఒక 1 స్పూన్ వేసుకోండి. ఇంగు వేయడం వల్ల హోటల్ స్టైల్ టేస్ట్ వస్తుంది అనమాట, అందుకే నేను వేసుకుంటున్నాను. అలా ఇంగు వేసిన తర్వాత బాగా కలిపేసుకొని అలాగే 1 స్పూన్ సాంబార్ పౌడర్ వేసేసుకొని బాగా కలిపేసుకోండి. ఇప్పుడు మనము బేళ్ళ నుంచి రసం పక్కకు తీసాం కదా, దాన్ని వేసేసుకొని అలాగే మనము బేళ్ళని మెత్తగా మిక్సీలో గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని కూడా వేసేసుకోండి. ఆ పేస్ట్ని కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోండి. ఇలా కలిపిన తర్వాత మనం ఎంత కావాలంటే అన్ని నీళ్ళు వాటర్ పోసేసుకోండి. మీకు చిక్కగా కావాలంటే చిక్కగా, లేకపోతే నీళ్ళగా కావాలంటే నీళ్ళగా అయినా పోసేసుకోవచ్చు. నేనైతే మీడియంగా పోసుకొసుకున్నా. ఇప్పుడు దీంట్లోకి మనము మిక్సీలో మెత్తగా పొడి చేసుకున్నాం కదా, మెంతులు జీలకర్ర వేసి ఆ పొడిని వేసేసుకోండి. అలాగే దీంట్లోకి మన టేస్ట్ చూసి ఉప్పు, అలాగే కొద్దిగా కారం పొడి వేసేసుకొని బాగా కలిపేసుకోండి. సాంబార్ గుమ్గుమ్లాడుతుంది. ఇడ్లీలకి సాంబార్ వేసుకొని తింటే టేస్ట్ అద్దిరిపోతుంది, నోరు ఊరిపోతుంది. ఇట్లా తెలుతూ ఉన్నప్పుడు కొత్తిమీర వేసేసుకోండి. అంతేనండి, సాంబార్ ఇలా చేసేస్తే చాలా కమ్మగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి. బాయ్ గైస్, ఇష్క్ యు ఆల్.